ఏం సంగతి? ఏంది? ఏమైతుంది నీకు? ఏమైతుంది? ఎంత హాయిగా ఉన్నా చూడు. మీ అమ్మ నాన్న వాళ్ళు ఎంత కష్టపడి నీ గురించి ఇవన్నీ తెప్పించిండ్రు. పొద్దున ఆఫీస్కి పోయేది పెట్టుకొని కూడా ఇవన్నీ నీ గురించి దెబ్బలు తాకొద్దని చెప్పి ఇది తెప్పించిండ్రు నీ గురించి. ఫోమ్ మ్యాట్ తెప్పించిండ్రు. ఇప్పుడంతా నీకు ఇక్కడ సెట్ చేస్తున్నారు. దెబ్బలు తాకించుకున్నావు. దీంట్లో నుండి దుంకి పడ్డావు మొన్న ఒకసారి. అంత పెద్దదాన్ని అయిపోయినావు అప్పుడే నువ్వు. మీ అమ్మ నాన్న ఆఫీస్కి పోతే నేను ఎట్లా చూసుకోవాలి చెప్పు నిన్ను? అమ్మమ్మ నానమ్మలు ఏమైనా మేము చూసుకోలేదా అని అంటారు చాలామంది. కానీ అమ్మమ్మ నానమ్మలకి హెల్త్ బాగుండదు, ఏజ్ వచ్చేస్తుంది, ఎట్లా చూసుకుంటారు చెప్పు? అది ఆలోచించరు ఎవరు అట్లా అనేవాళ్ళు. ఇల్లు ఎంత బాగుందో. పాపకి క్రిబ్బు కొనుక్కొచ్చింది వాళ్ళ అమ్మ. ఆమె నెయ్యడానికి ఇంట్లో ఏదైనా పనులు చేసుకుంటుంటే ఇలా ఉండి ఆడుకుంటుంది కదా అని తెప్పించింది. ఇది చెక్క, ఇది దెబ్బ తాకుతుంది అని చెప్పి ఇది ఫోమ్ది మ్యాట్ తెప్పించింది. దీన్ని అంతా పీసెస్ చేసి మంచిగా మేము సెట్ చేసి దీనికి అతికిచ్చినాము ఆమెకి దెబ్బ తాకకుండా. అయినా కానీ అది ఉండట్లేదు అసలు. ఇంత కష్టపడుతుంటే కూడా అది అసలు ఉండట్లేదు. అందులో మొన్న ఆడుకోవడానికి బొమ్మలు వేసినాం దీంట్లో లోపల. వేస్తే ఆ బొమ్మ పైకి ఎక్కి కింద పడిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ వేయలేదు. ఈరోజు మళ్ళీ ట్రై చేస్తున్నాము. చూడండి ఇల్లు ఎంత బాగుందో ఇవన్నీ సెట్ చేయడానికి ఈ రాత్రి. చూడు నీ గురించి చేస్తున్నారు. ఇల్లు చూడు ఎట్లుందో. ఇగో ఓ తల్లి, ఏడవద్దు తల్లి. కోపం చూడండి, వాళ్ళు లేచినామని కోపం బయటకు తీస్తలేమని చెప్పి. అసలు ఇప్పటి పిల్లలు ఎంత హుషారంటే అసలు వాళ్ళని ఎట్లా పట్టుకోవాలో, ఎట్లా ఏడుపు ఆపాలి, వాళ్ళను ఎట్లా హ్యాండిల్ చేయాలనో కూడా అర్థం కాదు. దీంట్లో బెడ్తో సహా వస్తుందండి పరుపు. కానీ ఏదొచ్చినా అది మాత్రం ఇందులో ఉండట్లేదు. ఇంట్లో ట్రై చేద్దాం. మేము చేసే ప్రయత్నాలు మేమైతే చేస్తున్నాము. చూద్దాం ఇంకా. ఓకే.